వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ ఆర్గానిక్ ఫార్మింగ్ పర్సన్ అయితే ఉన్నారండి. గెస్ట్ ఆయనే మరెవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంటేనే ఇటుకు వస్తా. అలా అంటారా సార్? మీరాగా వెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటారు? వెల్త్ తెలీదు, హెల్తే వెల్త్ అనుకుంటే హెల్త్ ఈజీగానే వస్తుంది. అంటే ఇప్పుడు జనాలందరూ చాలా కష్టపడతా హెల్త్ కోసము ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు? డ్యామేజ్ అయినాక ట్రై చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయినాక బండిని తీసుకెళ్తే ఎంత రిపేర్ అవుతుందని చెప్పలేం. అట్లే జబ్బు వచ్చినాక అది క్యాన్సరా, థైరాయిడ్ పోయిందా, ఇంకో పెద్ద ప్రాబ్లమా, ఆ బీపీ షుగర్లు ఓకే చిన్నవి అనుకుంటే కూడా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినాక అప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటా ఉంటారు. అప్పుడు జొన్న రొట్టెలు ఏంటి, కషాయాలు ఏంటి, నువ్వుల లడ్డు ఏంటి, నూనెలు మార్చడము, దేశీయ పాలు ఇవన్నీ మొదలు పెడతా ఉన్నారు. సో దానికి ముందర మనము చాలా ఈజీగా హెల్తీగా ఉంటే ఇంకా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంది. సార్ నిజంగా మీరు హెల్తీగా ఉంటే అని అంటున్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే 100 years బతికేటి వాళ్ళు అంటున్నారు మనుషులు. బికాస్ పాలిష్డ్ బియ్యం ఇలాంటివి, పాలిష్ బియ్యము ఇలాంటివి తినరు కాబట్టి. సో అప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి దేశీవి తినడం వల్ల బాగున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు కూడా కొంతమంది రాగులు, సజ్జలు తింటున్నారు. అట్ ద సేమ్ టైం రైస్ కూడా తింటున్నారు. రైస్లో కూడా ఇప్పుడు పాలిష్డ్ రైస్ ఎక్కువ తింటున్నారు. సో ఇప్పుడు 100 ఉండాల్సిన లైఫ్ స్పాన్ 60కి వచ్చేస్తుంది. ఇంకొంతమంది 40 yearsకి చనిపోతున్నారు. అంటే ఆహారం వల్లనే చనిపోతున్నారు అంటున్నారా? రైస్ వల్లనే అంటారా? చాలా ఇంపార్టెంట్ గాలి. ఎందుకంటే ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం ఒక గంటకి. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక రోజులో 22,000 times గాలి పీల్చుకుంటాం. మరి ఎంత ఇంపార్టెంట్, దాని గురించి పట్టించుకోకపోతే ఎట్లా? సో పొల్యూషన్తోనే మీకు డయాబెటీస్ వచ్చేదాన్ని కూడా 33% ఆఫ్ ది డయాబెటిక్ కేసెస్ సిటీల్లో వస్తూ ఉండేవి. పర్టికులర్లీ పొల్యూషన్ వల్ల మీ ప్యాంక్రియాస్ మీద దెబ్బతీస్తూ ఉంది. అఫ్ కోర్స్ ఇంక క్యాన్సర్లు వచ్చేదానికి అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణము. ఢిల్లీలో నిన్న కూడా PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంటారు. పొల్యూషన్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయని రకరకాల మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే బండ్లు తిరగకుండా చేయడము, స్కూలు లీవ్లు ఇచ్చేయడము, రూము ఫ్రెషనర్లు, ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవడము, బండ్లని బ్యాన్ చేసి బ్యాటరీ కార్లు పెట్టుకోవడము, ఏమేమో చేస్తున్నారు ఢిల్లీలో. సో హైదరాబాద్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. ఏ సిటీలో అయినా ఇన్ని వందల వేల బస్సులు, ఇంత పొల్యూషను, ఇంత కరెంటు, ఇన్ని కెమికల్స్, ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే పొల్యూషన్ కాకుండా ఏమవుతుంది? సో అన్నిటికంటే టాప్ ప్రియారిటీ గాలి. సో గాలి బాగుండే దగ్గర మీరు 4 రోజులు ఉంటే చిన్న మార్పులు, రైస్ తగ్గించి రాగులు, జొన్నలు తిని పొద్దున్నే 1 గంట సేపు వాకింగ్ చేస్తే ఇప్పుడు పేషెంట్లు అనుకునే వాళ్ళకి 90 మందికి బాగా అవుతుంది. ఇంకా 10 మందికి ఏదో ఉండే హాస్పిటల్స్, ఏదో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా చేసుకొని. అంత సింపుల్గా గాలి ఇట్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. సో అది దానికి ఇప్పుడు టెస్టింగ్ చేయడానికి కూడా చిన్న మిషన్లు వచ్చినాయి. PM 2.5, PM 10, ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 3,000-4,000కి వస్తాయి. అది మీ ఇంట్లో ఎట్లుంది, మీ స్కూల్లో ఎట్లుంది, మీ సెంటర్లో ఎట్లుంది చూసుకోండి. అది ఎక్కువ అయ్యే కొద్దికి మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, లైఫ్ స్టైల్ బాగుండి, ఫిట్నెస్ ఉండి, ఎక్సర్సైజ్ చేసి, మంచి ఫుడ్ తినే వాళ్ళకి తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ అవన్నీ డ్యామేజ్ చేసుకునే వాళ్ళకి ఇది కూడా బాగాలేదనుకోండి, ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటర్. సో మనం తాగుతుండే వాటర్ అంతా RO నీళ్ళు. గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. RO నీళ్ళు తాగకూడదు నాయన, అది డిస్టిల్ వాటర్ లాగా మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. మీరు మినరల్స్ తీసేయకూడదు. డీమినరల్ వాటర్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ మీరు తాగకూడదు అంటే మనం అందరూ RO మిషన్లు వేసి మినరల్స్ అన్ని తీసేసి, అఫ్కోర్స్ దాంట్లో బ్యాక్టీరియా, వైరస్లు, చెడ్డవి, మంచివి అన్నీ పోతాయి. తీసేసి దాన్ని ఏమంటాడు, మినరల్ వాటర్ అంటాడు. మినరల్స్ తీసేస్తే మినరల్ వాటర్ ఎట్లయితుంది? వెరీ సింపుల్ కదా. అన్ని మినరల్ వాటర్ అని అంటా ఉన్నాం కదా, మీరు కూడా మినరల్ వాటర్ అంటారు కదా దాన్ని మరి మినరల్స్ లేకపోతే మినరల్స్ ఎట్లయితుంది వాటర్? అంటే ఇప్పుడు ఆక్వా గార్డ్స్ అని రకరకాల అన్ని వస్తున్నాయి కదా. అన్ని బ్రాండ్లు ఏదైనా RO అనే టెక్నాలజీలో చేసేటివన్నీ దే రిమూవ్ ఆల్ ది గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. అయితే ఏ వాటర్ తాగితే మంచిది అంటారు, ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారు? అదే కృష్ణానది నీళ్లు, కావేరీ నీళ్లు, మంజీరా నీళ్లు, వీటిని వేడి చేసుకొని చల్లార్చుకొని తాగొచ్చు. సో దాన్ని ఈ వర్షాకాలంలో జబ్బులు వస్తాయని క్లోరినేషను, బ్లీచింగ్ కలుపుతారు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని.
అప్పుడు కొంచెం దాన్ని బ్లీచింగ్ పోయే వరకు వేడి చేసి చల్లార్చి, అవి యాంటీ బ్యాక్టీరియల్స్ కదా. అవును. సో ఆ నీళ్లు తాగితే మీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. సో అప్పుడు మాత్రం అవాయిడ్ చేసి మీ నది నీళ్ళను వేడి చేసుకొని తాగితే కూడా మంచిదే. ఇంకా బెస్ట్ ఏమంటే రెయిన్ వాటర్. ఓకే. ఆ రెయిన్ వాటర్ని పట్టుకొని దాన్ని సునపరాళ్ళు, ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గుల్లో పాస్ చేసి, మేము ప్రకృతివనంలో రెయిన్ వాటర్ 1,50,000 లీటర్స్ 1,40,000 లీటర్స్ పట్టుకున్నాం. ఆ నీళ్ళే తాగుతాం అందరూ. 100 మంది పనిచేస్తారు, అందరూ ఆ నీళ్ళే. మా సోపులు షాంపులు కూడా ఆ నీళ్ళే. హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి అక్కడ పక్కన వదిలేసి స్టీమ్ రూపంలో, నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి ప్యూర్ వాటర్ని ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి చెన్నైకో తీసుకుపోయి మీ కులము మతము చూడకుండా మీ డాబా మీద మంచి నీళ్ళని కుమ్మరిస్తాడు. ప్యూర్ వాటర్. అవును. ఆ నీళ్ళని మనము డ్రైనేజ్కి ఇసిపెడతాం. ఇసిపెట్టి మళ్ళా డ్రైనేజ్ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఈ ఆర్ఓ మిషన్లకి వేస్తాం. డిఫరెంట్ బ్రాండ్ మన ఇంట్లో వాడే మిషన్లకి వేస్తాం. మళ్ళా వేస్ట్ చేస్తాం. ఇంత కరెంట్ వేస్ట్ చేసి ఇంత వీళ్ళు చేసి ఆ నీళ్ళని డీమినరలైజ్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతాము. అది అసిడిక్గా ఉంటాయి బై నేచర్. మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. సో అసిడిక్గా ఉండే వాటర్ తాగినప్పుడు నీ ఆల్కలైన్గా ఉండే బాడీ రియాక్ట్ అయ్యి నీలో ఉండే ఎక్కువ మినరల్ కాల్షియం, మన ఎముకలన్నీ కాల్షియమే, జాయింట్లు అంతా కాల్షియమే. ఎక్కడ చూసినా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఆ లూజ్ మాలిక్యూల్స్ని లాగి న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది బాడీ. సో సంథింగ్ డిఫరెంట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. సో దాంతో ఈ ఆరు నీళ్ళు తాగిన దానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫార్ జాయింట్ పెయిన్స్.